మనిషి ఇప్పటి వరకు అంతరిక్షానికి ఎన్నోసార్లు వెళ్ళుంటాడు. కానీ మన పక్కనే ఉన్న సముద్రం లోతుల్లోకి వెళ్ళాడా? అలా వెళ్ళి ఉంటే ఎంత లోతు వరకు వెళ్ళుంటాడు? అలాంటి ఆ లోతుల్లో మన జీవితంలో ఎప్పుడు చూడని ఎన్నో రకాల ప్రెడేటర్స్, స్పేస్ లో ఉండే బ్లాక్ హోల్ లాంటివి సముద్రం లోతుల్లో కూడా ఉన్నాయని చెబితే మీలో ఎంతమంది నమ్ముతారు? ఒక హర్రర్ సినిమా చూస్తే ఎంత భయం వస్తుందో దానికంటే ఎక్కువగా ఈ అందమైన సముద్రం మిమ్మల్ని భయపెట్టబోతోంది. అవును, ఈ వీడియోలో సముద్రంలో మనలో ఎవరికీ తెలియని కొన్ని రహస్యమైన విషయాల గురించి డీటెయిల్ గా చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు తెలుగు బ్రెయిన్. ఒక నీలి సముద్రంలోకి వెళ్లే సబ్మెరీన్ సముద్రం అడుగున గరిష్టంగా 2400 అడుగుల వరకు వెళ్ళగలదు. అదే సమయంలో ఒక మనిషి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా దాదాపు 80 నుంచి 100 అడుగుల వరకు వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు. దానికంటే ఎక్కువగా వెళ్తే ప్రాణాలకే ప్రమాదం. ఇందులో ఆ మనిషి ఆక్సిజన్ ట్యాంకు పెట్టుకుని ఉంటే 300 అడుగుల వరకు కిందికి వెళ్ళవచ్చు. ఒకవేళ ఆ మనిషి ఆక్సిజన్ ట్యాంక్ పెట్టుకొని 300 అడుగుల కంటే కిందికి వెళ్ళాడనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలా 300 అడుగుల తర్వాత వెళ్ళే ప్రతి అడుగుకు నీటి ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. అందుకే మన దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నా సరే మన చెవులు, లంగ్స్, బ్రెయిన్ ఇలా శరీరంలోని ప్రతి భాగం ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోతుంది. చివరికి మన ప్రాణం కూడా అక్కడే పోతుంది. అందుకే ఒక నిర్దిష్ట లోతు కంటే ఎక్కువగా మనం సముద్రంలోకి వెళ్ళాలంటే దానికోసం సబ్మెరీన్ను ఉపయోగిస్తాం. కానీ ఈ రోజు సముద్రం లోతును మొత్తంగా చూసుకుంటే దాని మొత్తంలో 20వ వంతు మాత్రమే మనం లోపలికి వెళ్ళగలుగుతున్నామని చెబితే మీరు నమ్ముతారా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఉదాహరణకు టైటానిక్ 12,500 అడుగుల కింద ఉంది కదా, మరి ఇదే సముద్రంలో ఉన్న అత్యంత లోతైన షిప్ అయి ఉంటుంది కదా అని. అలా కాదు, టైటానిక్ ఎంత లోతులో ఉందనేది అంత పెద్ద విషయం కాదు. టైటానిక్ కంటే ఎన్నో వేల అడుగుల కింద, అంటే 15,300 అడుగుల కింద K8 ప్రాజెక్ట్ షిప్, దాని కింద KMS బిస్మార్క్ షిప్, ఇలా దాదాపు 21,000 అడుగుల కింద కూడా ఎన్నో షిప్స్ మునిగి ఉన్నాయి. ఈ ఫీట్ల నంబర్లన్నీ చూసిన వెంటనే మీకు అర్థమై ఉంటుంది మనిషికి సముద్రం గురించి ఎందుకు 5% కూడా తెలియదు అని. బయట వెలుగుతో కనిపించే సముద్రం కంటే సముద్రంలోకి వెళ్లే కొద్దీ క్రమంగా చీకటిలా మనల్ని కప్పేయడం ప్రారంభిస్తుంది. ఇందులో కూడా మనం డిస్కవరీ ఛానల్లో చూస్తుంటాం కదా, అందులో వచ్చే షార్క్, జెల్లీఫిష్, ఆక్టోపస్, స్టార్ ఫిష్ ఇలా ఆ ఛానల్లో కనిపించే చాలా జీవులు కూడా కేవలం 100 అడుగుల లోపల లేదా దాని చుట్టుపక్కల జీవించగలిగేవే. అయితే 100 అడుగుల కింద ఎలాంటి రహస్యాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తికరంగా ఉంది కదా. అయితే దాని గురించి ఇప్పుడు చెబుతాను. ఒకవేళ మీరు 100 అడుగులు దాటి 200, 300 అడుగులు దాటి దాదాపు 1000 అడుగుల లోతుకు వెళ్ళారనుకోండి, అక్కడ సూర్యుడి నుంచే వచ్చే వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ మనకు వ్యాంపైర్ స్కిడ్స్ అని పిలిచే మన సినిమాలో చూసే జంతువు లాంటివి కనిపిస్తాయి. ఇప్పుడు మీరు 1000 అడుగులు కూడా దాటి 3,300 అడుగుల దగ్గరకు వెళ్ళారనుకుందాం. అక్కడే సమస్య మొదలవుతుంది. చుట్టూ ఎటు చూసినా మీకు ఏమీ కనిపించదు, ఎందుకంటే ఆ ప్రాంతంలో వెలుతురు అనేది అస్సలు ఉండదు. అందుకే అక్కడ ఉండే చేపలకు వెలుతురుని సృష్టించే శక్తి వాటి శరీరాల్లోనే సహజంగా ఉంటుంది. అందులోనూ ఈ రకమైన చేపలు మనందరికీ తెలుసు, ఎందుకంటే ఈ రకమైన చేపలు ఎక్కువగా ఇటీవల చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ చేపలు ఇలా ఒడ్డుకు రావడానికి కారణం ప్రపంచం అంతం కాబోతుందని ఒక స్టేట్మెంట్ కూడా చెబుతున్నారు. ఎందుకంటే మనం ఇలాంటి చేపలను అంత సాధారణంగా చూడలేం. అంత లోతులో జీవించే చేపలు ఇవి. కానీ 3,300 అడుగుల కంటే కిందికి వెళ్ళి చూస్తే మనం జీవితంలో ఎప్పుడూ చూడని ఇలాంటి జీవులు కూడా ఉంటాయా అనేంతగా కొన్ని విచిత్రమైన జీవులు ఇక్కడ కనిపిస్తాయి. చూడటానికి భయంకరంగా ఉంది కదా. వీటన్నింటిని చూస్తే పాము కంటే ఎన్నో రెట్లు విషపూరితంగా ఉండవచ్చని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమ్మో, ఇవే విచిత్రంగా ఉన్నాయనుకుంటే ఇవన్నీ కేవలం 6,000 అడుగుల వరకు మాత్రమే. ఆ ప్రాంతంలో ఉన్న చేపలను కూడా మనం ఇప్పుడిప్పుడే మొదటిసారిగా చూస్తున్నాం. మరి దీనికంటే కిందికి ఎలాగో అలా ఆ ప్రాంతం నుంచి తప్పించుకొని 10,000 అడుగుల కంటే కిందికి వెళ్తే ఎలా ఉంటుంది? మనం అక్కడ కాలు పెట్టే మొదటి అడుగుకే మన బాడీ లేకుండా పోతుంది. అవును, మనం ఇప్పుడు 10,000 అడుగుల కంటే కిందున్నాం. నీటి ఒత్తిడి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని సబ్మరీన్లు తప్ప మరే ఇతర వాహనం కూడా ఆ ప్రదేశాన్ని కనీసం తాకలేదు. అయినా అక్కడ కూడా బ్లాక్ ఫిష్ అని పిలువబడే ఈ రకమైన జీవిని చూడవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, 10,000 అడుగుల కంటే కింద
నీటి ఒత్తిడి భయంకరంగా ఉంటుంది కదా అని. మరి ఈ చేప మాత్రమే అక్కడ ఎలా జీవిస్తుందా అనే ప్రశ్న మీకు రావచ్చు. ఈ బ్లాక్ ఫిష్ ముఖాన్ని కాస్త చూడండి. దీని ముఖం చూస్తే మీరు అడిగే ప్రశ్నలన్నీ క్లియర్ అయిపోతాయి. అవును, ఈ చేప ముఖం చూస్తే ఆ ప్రెషర్ కారణంగా కుళ్ళిపోయినట్టుగానే ఎప్పుడు కనిపిస్తుంది. ఇక మనం ఇంతసేపు ఎదురు చూస్తూ ఉన్న 12,000 అడుగుల కింద ఉన్న మన టైటానిక్ షిప్ ఉన్న ప్రదేశానికి వచ్చేస్తాం. అక్కడ ఆ టైటానిక్ షిప్ తో పాటు ఒక వింతైన జీవిని కూడా మీరు చూడగలరు. మీరు పామును చూసుంటారు, ఈల్ని చూసుంటారు, కానీ పాము ఈల్ రెండింటిని కలిపినట్టుగా ఉండే ఒక వింతైన జీవిని ఎప్పుడైనా చూసారా? ఈ చేపను చూడండి, చూడ్డానికే వింతగా ఉంది కదా. ఇలాంటి ఎన్నో వింతైన జీవులే ఈ ప్రాంతంలో జీవిస్తూ ఉంటాయి. ఇంతకంటే కింద కూడా జీవులు జీవిస్తూ ఉంటాయా అని అడిగితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే స్పేస్ లో ఉండే బ్లాక్ హోల్ లాంటిది కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది, సైక్లోన్ అండర్ సీ. ఈ ప్రదేశంలోకి ప్రత్యేకమైన సబ్మెరీన్ వెళ్ళినా సరే లోపలికి వెళ్ళిన మరుసటి క్షణమే కనిపించకుండా పోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో 3/4 ప్రాంతాన్ని సముద్రాలే ఆక్రమించాయి. ఆ మొత్తం ప్రాంతంలో అంటే మన చుట్టూ కూడా సముద్రం అడుగున ఒక తుఫాన్ లాంటిది ఉంటుందని చెప్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పరిశోధన కోసం వెళ్లే సబ్మెరీన్లు కూడా ఈ లెవెల్ను దాటడానికి చాలా భయపడతాయి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళడం అంటే ఒక తుఫాన్తో ఢీకొన్నట్టే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, 20,000 అడుగులను దాటేస్తాం, పెద్ద సుడిగాలి కూడా వచ్చేసింది, సముద్రం లోతు కూడా ఇంతటితో అయిపోయినట్టు ఉంటుంది అని. 1875లో HMS ఛాలెంజర్ అనే ఒక షిప్లో మరియానా దీవుల దగ్గర సముద్రం లోతును కొలుస్తూ కిందికి వెళ్తున్నారు. అది పాతకాలం కాబట్టి అప్పట్లో సోనార్ టెక్నాలజీ అస్సలు లేదు. కేవలం ఒక తాడుకు ఒక సీసపు బరువును కట్టి సముద్రం లోతును కొలవడానికి కిందికి వదిలేవారు. ఆ సమయంలో 1000 అడుగులు 2000 అడుగులు అంటూ కొలుస్తున్న ఆ స్కేల్ ఒక్కసారిగా ఇంకా కిందికి వెళ్తూనే ఉంది. లోపల వేసిన బరువు ఇప్పుడు నేలను తాకుతుంది అని ఎదురు చూస్తూ పైన నిలబడి ఉన్నారు. చివరికి ఒక సమయంలో ఆ బరువు కింద సముద్రపు నేలను తాకింది. కానీ ఆ స్కేల్లో ఏం చూపించిందో తెలుసా? 1000-2000 అడుగులు అంటూ కొలుస్తూ ఉన్న వాళ్ళు 36,000 అడుగులానే కొలతను చూసి షాక్కి గురయ్యారు. ఆ తర్వాతే సోనార్ టెక్నాలజీ వచ్చింది. ఆ తర్వాత 1951లో దానికంటే మరింత ఖచ్చితమైన కొలత కనుగొనబడింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఇంత లోతైన సముద్రం ఎక్కడ ఉంది అని. అదే మరియానా. దీని లోతు గురించి చెప్పాలంటే హిమాలయ పర్వతాలను తీసుకొని వాటిని తిరగేసి ఆ గుంతలో వేసినా సరే ఆ లోయను పూర్తిగా పూడ్చలేం. ఇదే ఈ ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతం. ఇక్కడ సముద్రపు ఒత్తిడి భూమిపై ఉన్న ఒత్తిడి కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు మాత్రమే అందులోకి వెళ్లారనుకోండి, అక్కడ ఉన్న ప్రెషర్ కారణంగా మన బాడీ ఒక పెన్సిల్ పరిమాణానికి నలిగిపోతుంది. అంత ప్రమాదకరమైన ప్రాంతం అది. మరి ఆ ప్రదేశానికి మనుషులు అసలు వెళ్ళలేదా అని అడిగితే అది తప్పు. అవును, 1960లో డాన్ మరియు పికట్ అనే 2 శాస్త్రవేత్తలు ట్రైస్టే అనే ప్రత్యేకంగా తయారు చేసిన సబ్మెరీన్ తీసుకుని మరియానా ట్రెంచ్లోకి అంటే భూమి లోతుల్లోకి వెళ్ళడం ప్రారంభించారు. వెళ్లే కొద్దీ సూర్యుడి వెలుతురు పూర్తిగా మాయమవుతుంది. అదే సమయంలో సబ్మెరీన్ ట్రెంచ్ దగ్గరకు వెళ్లే కొద్దీ సముద్రపు ఒత్తిడి కూడా ఆ సబ్మెరీన్ పై ఒత్తిడి చేయడం ప్రారంభిస్తుంది. ఆ ఒత్తిడి కారణంగా సబ్మెరీన్ చుట్టూ ఏర్పాటు చేసిన సేఫ్టీ ఎక్స్ట్రా గ్లాస్ పై కొన్ని పగుళ్లు ఏర్పడడం ప్రారంభించాయి. దాంతో తర్వాతి క్షణమే భయంతో గడ్డకట్టికిపోయిన డాన్, పికడ్ ఇద్దరు ఇంతకంటే లోపలికి వెళ్లాలా లేదా వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోవాలా అని ఆలోచించడం ప్రారంభించారు. ఏం జరిగినా చూసుకుందామని ఎలాగో అలా ధైర్యం చేసుకుని ముందుకెళ్లారు. వాళ్ళు కొంచెం లోపలిగా వెళ్తుంటే డాన్ మాత్రం గ్లాస్ బయట ఒక విషయాన్ని గమనించాడు. ఆ చీకటిలో కూడా ఒక వింతైన జీవి అతనికి కనిపించింది. ఆ జీవి ఫ్లాట్ ఫిష్ అని పిలువబడే ఒక చదునైన చేపలా కనిపించిందని అతను చెప్పాడు. చివరికి సముద్రంలోకి వచ్చి 5 గంటల ప్రయాణం తర్వాత ఆ 2 శాస్త్రవేత్తలు భూమి అడుగు భాగానికి చేరుకున్నారు. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1000 రెట్లు ఎక్కువగా ఉన్న సముద్రపు ఒత్తిడిలో ఆ సబ్మెరీన్ చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న అనేక రకాల సూక్ష్మజీవులు ఈ 2 శాస్త్రవేత్తలను ఏమీ పట్టినట్టుగా చూస్తూ ఉన్నాయి. కొంతసేపటికే వాళ్ళక్కడ ల్యాండ్ అయ్యి 20 నిమిషాలు అయ్యింది. ఇక్కడ సబ్మెరీన్కు సేఫ్ కాదని అర్థం చేసుకున్న డాన్, పికాడ్ ఇద్దరు సబ్మెరీన్ను వేగంగా పైకి వెళ్లేలా చేశారు. 5 గంటల పాటు లోపలికి వెళ్లిన వాళ్ళు కేవలం 3 గంటల్లోనే బయటకు తిరిగి వచ్చేశారు. దీని గురించి ఆ ఇద్దరిని అడిగినప్పుడు వాళ్ళు చాలా సింపుల్గా సమాధానం చెప్పారు. మా జీవితంలోనే ఇలాంటి భయాన్ని మేమెప్పుడూ అనుభవించలేదు అని. ఇక ఎన్ని కోట్లు ఇచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్లే ప్రయత్నం చెయ్యము అని.
సరే, డాన్ మరియు పికార్డ్ నిజంగానే ఆ మరియానా ట్రెంచ్ లోతుకు వెళ్ళి ల్యాండ్ అయ్యారా అని అడిగితే అవకాశం లేదని చెప్పాలి. నాకు తెలిసి వాళ్ళేదో ఒక రకమైన లోయపై మాత్రమే ఆపి అక్కడ నిలబడి ఉండవచ్చు. ఒకవేళ నిజంగానే ఒక మనిషి ఈ సముద్రం యొక్క అసలు లోతుకు అంటే పూర్తిగా అడుగు భాగానికి వెళ్ళాడనుకోండి, అక్కడ ఎంత బలమైన వాహనం ఉపయోగించినా సరే సముద్రపు ఒత్తిడి అతను లోపలికి ప్రవేశించిన మరుసటి క్షణమే అతన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. అప్పుడు నిజంగానే ఒక మనిషి సముద్రం యొక్క అత్యంత లోతైన ప్రాంతానికి కిందికి వెళ్ళాడనుకుంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త ఆలోచించండి. కొన్ని సంవత్సరాల క్రితం టైటానిక్ షిప్ను కింద చూడ్డానికి ఒక సబ్మరీన్లో ఒక షిప్ వెళ్ళింది. కేవలం 12,500 అడుగుల లోతులోనే అది అప్పడంలాగా నలిగిపోయింది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు వెళ్ళిన లోతు వరకు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొందరు శాస్త్రవేత్తలు అంటే ఆ తర్వాత కూడా చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు మరియానా ట్రెంచ్ బాటం వరకు వెళ్ళి అక్కడ ఏమైనా కంటికి కనిపిస్తుందా అని వెతికారు. కానీ ఇప్పటి వరకు ఎవరు మరియానా ట్రెంచ్ అంటే ఈ మొత్తం సముద్రం యొక్క అసలైన అడుగు భాగానికి వెళ్ళినట్టు చరిత్రలో లేదు. ఇది విషయం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈరోజు మనం సముద్రం గురించి చూస్తున్న విషయాలపై మీ అభిప్రాయాలేంటో కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి.